రంజిత్, మనం ఎప్పటి వరకు ఇంట్లో వేలాడుతూ ఉండాలి? ఎప్పుడు చూడు కొత్త ఇల్లు అప్పుడు తీసుకుంటా ఇప్పుడు తీసుకుంటా అంటారు. ఎప్పుడు తీసుకుంటారు? నీకు తెలీదు అంజలి, పట్టణం నడిబొడ్డున ఉంది మన ఇల్లు. ఇలాంటి ప్రాపర్టీ దొరకటమే మహాభాగ్యం. కాస్త పాతదే కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఒకవేళ నువ్వు కావాలంటే అడవి మధ్యలైనా సరే నేను కొత్త ఇల్లు కట్టివ్వగలను. కానీ మీకేం పర్వాలేదు, కానీ ఇబ్బంది అంతా మాకేగా. రోజంతా ఈ చిన్న ఇల్లు గోడల మధ్య ఊపిరాడుగా బిక్కు బిక్కుమంటూ ఉండాలి. ఇక ఊపిరాడిని ఇలాంటి చోట్ల సౌకర్యాలుంటే ఏంటి, లేకుంటే ఏంటి? తన భార్య చెప్పిన దాని ప్రకారం రంజిత్ ఒక ప్రాపర్టీ డీలర్ తో మాట్లాడతాడు. అతను నది దగ్గరలో ఒక ఫ్లాట్ చూపిస్తాడు. అరే, ఈ డీలర్ ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని? ఈ నదిలో చెప్పులు గిప్పులు తీసేసి గెంతాలా ఏంటి మనం ఇక్కడ? చూడండి, ఇలాంటి లొకేషన్ లో ఎక్కువ కాలం ప్రాపర్టీ ఖాళీగా ఉండదు. హోటల్ వాళ్ళు త్వరగా లాగేస్తుంటారు. పైగా ఇంత ప్రశాంతంగా ఉండే ప్లేస్ లో ఊపిరి పీల్చుకుంటూ ఎంత హాయిగా ఉంటుందో చూడండి. చూడు రంజిత్, ఇంటి ముందు నది ప్రవహిస్తుంది. 2 అంతస్తుల బంగ్లా కడితే కనుక అందరికీ పర్సనల్ రూమ్స్ ఉంటాయి. ఇక బాల్కనీలోకి వచ్చి నదిని చూస్తూ చల్లగాలను అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? అన్నగారు, ఎక్కువ ఆలోచించకుండా తీసుకోండి దీన్ని. డీలర్ ఇంకా తన భార్య చెప్పిన దాని మీదట తన పూర్తి సేవింగ్ పెట్టి ఆ ఫ్లాట్ కొంటాడు రంజిత్. ఇక టౌన్ మధ్యలో ఉన్న తమ ఇంటిని రెంట్కి ఇస్తాడు. అలా కొన్ని నెలల తర్వాత, అరే మీరు ఆఫీస్ వెళ్లారు కదా, ఏంటి మళ్ళీ వాపస్ వచ్చారు? ఓరే, బోట్ జనాలు రద్దీగా ఉన్నారు, అసలు జాగానే లేదు కూర్చోడానికి. మీరు మరో బోట్లో మరో దారిలో వెళ్ళొచ్చు కదా. అలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి సగం రోజు అవుతుంది. దాని బదులు సెలవు తీసుకోవడం బెటర్. ఇది బాగుంది. ఇక రేపొద్దునే టైంకి లేవండి, అప్పుడు బోట్ మిస్ అవ్వదు. ఇక కాసేపు ఆగి వెళ్లి ఈ కూరగాయలు తీసుకురండి. రంజిత్ కొద్ది గంటల తర్వాత బోట్ పై ఎక్కి కూరగాయలు తేవడానికి వెళ్తాడు. కాసేపటి తర్వాత చాలా కూరగాయలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అరే, ఇన్ని కూరగాయలా? నది దగ్గర కూర్చొని ఏమన్నా వ్యాపారం చేసుకోవాలా ఏంటి? అరే ఓ తల్లి, రోజు ఆ బోట్ లో కూర్చొని బజార్ వెళ్ళి కూరగాయలు దాట నా వల్ల కాదు. అందుకే 2 వారాలకి సరిపడా తీసుకొచ్చాను. 15 రోజుల వరకు అసలు కూరగాయలు మాట ఎత్తొద్దు. 2 రోజుల తర్వాత, అరే చచ్చాన్రా దేవుడా, చచ్చా, ఈ నది తగలడా. ఏమైంది అత్తయ్యా? ఏమైందా? ఇంట్లో కూర్చొని కూర్చొని నడుం పట్టేస్తుంది. అందుకే కాస్త నడుద్దామని బయటికి వెళ్ళా. నది నీళ్లతో పొంగిపోయి ఉంది. అరే నా నడుం కూడా పట్టేసినట్టుంది. చచ్చాన్రా దేవుడా. అరే త్వరగా డాక్టర్ని పిలువు, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నా. కానీ అత్తయ్య, ఇక్కడికి డాక్టర్ ఎవరు వస్తారు? మనం ఈ నది దాటి వెళ్ళాలి కదా, దానికోసం ఇలాంటి చోటికి తెచ్చి పడేశావు. కానీ ఈసం చేస్తుంటే డాక్టర్ కూడా లేని చోటికి నేను ఆయిల్ తో మాలిష్ చేసి నడుం పట్టి కడతాను. వదిలే, ఏం అవసరం లేదు. ఇదంతా అవడానికి నువ్వే కారణం. అక్కడ ఇంట్లో ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ చిన్నదానికి పెద్దదానికి ఆడు పోసుకుంటూ ఉండేదానివి. నువ్వు అలా చేయకుంటే అసలు ఈ గతే ఉండేది కాదు. అత్తయ్య, నిన్నంతా నాపైన ఎందుకు వేస్తున్నారు మీరు? ఈ ఇల్లు తీసుకునే దాన్ని నా ఒక్కదాంతే కాదు కదా మరి. చూడు, నువ్వు నా బుర్ర పాడు చేయకి. ఇప్పుడు నా కొడుకి ఫోన్ చేయి, ఇప్పుడు తను వచ్చి నన్ను తీసుకెళ్తాడు. రంజిత్ కి ఫోన్ చేసి విషయం చెప్పక త్వరగా ఇంటికి వచ్చి తన తల్లిని ఏదో విధంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. దాంతో నది నీళ్ల మట్టం ఇంకా పెరుగుతుంది. అరే బాబు, ఈ నది నీళ్లు బయటకొచ్చాయి. అన్ని చోట్ల బురదే బురద. మా వర్షాకాలంలో పట్టణంలో రోడ్లు కూడా అలాగే ఉంటాయి. ఇక ఇది నది ఒడ్డు ప్రాంతం, అలాగే ఉంటుంది కదా కొద్ది రోజులు. ఇంటి బయట బురద ఉండటం వల్ల వాళ్ళు బయటకు వెళ్లలేని పరిస్థితి. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పాప రోహిణి గదిలో ఆడుకుంటూ ఉండగా అప్పుడు నది ఒడ్డు నుంచి ఒక పాము పుసలు కొడుతూ ఇంట్లోకి దూరుతుంది. అది చూసి రోహిణి గట్టి గట్టిగా అరుస్తుంది. అయ్యో మమ్మీ, మమ్మీ, పాము, పాము. ఆ అరుపులకు మిగతా వాళ్ళు లోపలికి వస్తారు. ఇక రంజిత్ ఏదో విధంగా ఆ పామును బయటకు తరుముతాడు. ఊరు దేవుడా, ఇక్కడికి వచ్చి ఇలా ఇరుక్కుపోయామేంటి? అప్పుడే బయట బీభత్సమైన గాలి వీస్తుంది. ఇక బయట నది ఒడ్డు మట్టి ఇంట్లోకి వచ్చి పడుతుంది. ఓ దేవుడా, ఇలా వచ్చి ఇరుక్కుపోయామేంటి? ఏమైనా తప్పు చేసామా అండి ఇక్కడికి వచ్చి మనం? కంగారు పడతావు ఎందుకు నువ్వు? మనం టౌన్ లో నీళ్ళేమి అమ్మేలేదు కదా, అద్దెకే ఇచ్చాం. దీన్ని అమ్మేసి తిరిగి అక్కడికే వెళ్ళిపోదాం. 3 రోజుల తర్వాత సడన్ గా నది నీళ్ల ప్రవాహం పెరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాల్లో చెబుతారు, పక్క రాష్ట్రం వాళ్ళు నది గేట్లు తెరవడం వల్ల నది ఒడ్డు ప్రాంతాల వరకు వరద ముప్పు ఉందని. తర్వాత వాళ్ళ ఇంటికి ఒక నోటీస్ వస్తుంది. అందులో ఏం రాసింది బాబు? నదిలో రాసింది మనం త్వరగా ఇల్లు ఖాళీ చేయాలని. పక్క రాష్ట్రం వాళ్ళు నీళ్లు వదులుతున్నందున వరద ఉధృతి ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉందని, ఇక ఇల్లు మునిగిపోయే ప్రమాదం ఉంది కనుక ప్రాణ నష్టం జరగొచ్చని, ఒకవేళ ఖాళీ చేయకపోతే ఆపై జరిగేదానికి ప్రభుత్వం బాధ్యత వహించదని రాసింది. అరే అలా ఎలా వెళ్తాం? ఎంత డబ్బు పెట్టి దీన్ని కట్టుకున్నాం మనం. కానీమా, అదంతా ఆలోచించే సమయం లేదు. ప్రాణం ఇంపార్టెంట్. అది ఉంటే ఏమైనా చేయొచ్చు. మనం టౌన్ లోని మన ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం పదండి. మనం అనుకోగానే అవ్వదు మేడం. ఆ ఇల్లు మనం అద్దెకిచ్చాం, అది కూడా సంవత్సరం కాంట్రాక్ట్ మీద. ఈలోపు ఖాళీ చేస్తే మనం సంవత్సరం అద్దె ఇవ్వాలి. కాబట్టి కొన్నాళ్ళు మనం బయట రెంట్కు ఉండాలి, తప్పదు.
ఆపై వాళ్ళు అద్దె ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటి ఓనర్ ఎప్పుడూ నసుకుతూనే ఉంటాడు. చాలా కష్టంగా వాళ్ళు కొద్ది నెలలు అక్కడ గడిపి ఇక సంవత్సరం కాంట్రాక్ట్ పూర్తవుతూనే వాళ్ళు తమ టౌన్ లోని సొంత ఇంటికి తిరిగి వస్తారు. అత్తయ్య, మన ఇల్లు మన కిరాయిదారుల నుంచి తిరిగి వచ్చింది, కానీ మీకు అనిపించడం లేదా వాళ్ళు ఈ ఇంటిని ఎక్కువగా పాడు చేసేసారని? ఇంతకు ముందు కన్నా ఇక్కడ ఎంత స్మెల్, ఇంకా ఉక్కపోతా. నోర్మోయ్, నువ్వు ఇక ఒక్క మాటైనా మాట్లాడావో నీ నోటి నుంచి? ఇక ఏమవు ఎలాగవు ఇక్కడే ఉంటున్నాం. ఇదే మా నీళ్ళు, ఇదైనా ఆఖరి నిర్ణయం. తన భర్త ఆజ్ఞతో అంజలి ఏం మాట్లాడలేకపోతుంది. ఇక ఆపై సంతోషంగానే అక్కడే ఉండసాగింది. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మా. నిద్ర లేచావా? టైం ఎంతైందో తెలుసా? 10 అవుతుంది. లార్డ్ సాబ్కి ఇప్పుడు తెల్లారింది. సారీ డాడ్, నిన్న రాత్రి కొంచెం లేటుగా నిద్రపోయాను, అందుకే. అవునా? నాకు కూడా చెప్పు, నువ్వు ఏ అసైన్మెంట్ చేయడంలో బిజీగా ఉన్నావో. ఏంటండి మీరు ఉదయాన్నే నా కొడుకు వెనకాల పడ్డారు? నేను వాడి వెనకాల పడకపోతే వీడు అందరికంటే వెనక పడిపోతాడు. అరే, వాడి వయసులో నేను ఎంత కష్టపడేవాణ్ణో నీకు తెలుసా? ఓహో, సరేలేండి, పదండి త్వరగా టిఫిన్ చేయండి. మాటని దాటేయకు సరిత. వీడి వయసున్న అబ్బాయిలు నా ఫ్యాక్టరీ బయట వాళ్ల బయోడేటా పట్టుకుని నిల్చున్నారు. ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో అని. కానీ నువ్వు ఈ ఓంప్రకాష్ ఖురానాకి కొడుగ్గా పుట్టినందుకు సంతోషించు. సరే, ఇంకా ఆపండి. రోజూ అంటూనే ఉంటారా? నేను వాడికి నచ్చ చెప్తానుగా. మీరొచ్చి ప్రశాంతంగా టిఫిన్ చేయండి. వాస్తవానికి ఓంప్రకాష్ ఖురానా నగరంలోనే ప్రసిద్ధ ధనవంతుల్లో ఒకడు. ఖురానా అండ్ సన్స్ ఓనర్ ఓంప్రకాష్ ఖురానాకి డబ్బుందని చాలా అహంకారం. కానీ అతని కొడుకు శేఖర్ చాలా నార్మల్గా ఉంటాడు. అలాగే శేఖర్కి అతని తండ్రి వ్యాపారంపై ఆసక్తే ఉండదు. అతను లిటరేచర్ చదివి ఒక రైటర్ అవ్వాలనుకుంటాడు. ఓంప్రకాష్ వెళ్లగానే శేఖర్ తల్లి ఇలా అంటుంది. చూడు బాబూ, నువ్వు మీ డాడీ మాటల్ని అర్థం చేసుకోరా. ఆయన నీ మంచిగా చెప్తున్నారు. ఆయనతో నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ నేర్చుకున్నావనుకో, మన ఫ్యాక్టరీ ఇంకా పెద్దదవుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి ఈ నగరంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో చేస్తాను. ఆ తర్వాత నీకు కష్టం ఉండదు, నాకు కష్టం ఉండదు. సరేనా? అమ్మా, ఏంటిదంతా? నువ్వు నా పెళ్లిని కూడా బిజినెస్ చేసేలా ఉన్నావే. మరి ఖురానా ఫ్యామిలీ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎవరితో పడితే వాళ్ళతో అవుతుందా ఏంటి? శేఖర్ తల్లి మాటలు విని నవ్వుకుని అక్కడ్నుండి వెళ్లబోతుంటాడు. ఎక్కడికెళ్తున్నావు శేఖర్? ఎక్కడికి లేదమ్మా, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. శేఖర్ తన ఫ్రెండ్ సూరజ్ని కలవడానికి వెళ్తాడు. సూరజ్ శేఖర్ క్లాస్మేట్. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కలుస్తారు. అప్పుడే శేఖర్ చూపు పక్క టేబుల్ మీద కూర్చున్న ఒక అమ్మాయిపై పడింది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శేఖర్ ఎంత ప్రయత్నించినా తన చూపును తిప్పుకోలేకపోతాడు. సూరజ్ శేఖర్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ శేఖర్ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే, మిస్ మాన్సీ, మీ ఆర్డర్ రెడీ. ఓ థ్యాంక్స్. శేఖర్కి ఆ అమ్మాయి పేరు కూడా తెలుస్తుంది, మాన్సీ. ఫస్ట్ లుక్లోనే శేఖర్ మాన్సీని ఇష్టపడతాడు. ఓ హలో, ఏం ఆలోచిస్తున్నావురా? దొరికేసిందిరా, మీ వదిన నాకు దొరికేసింది. ఎవర్రా? ఎక్కడా? అటు చూడు, తనే నా భార్య అవుతుంది, మాన్సీ. శేఖర్ కూడా చాలా బావుంటాడు. మాన్సీని మెల్లగా పరిచయం చేసుకుని మెల్లమెల్లగా మాటలు కలుపుతాడు. ఫస్ట్ మీట్లోనే ఇద్దరూ ఒకరికొకరు ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకుంటారు. ఇలానే ఒకరోజు ఒక పార్కులో మాన్సీ మరియు శేఖర్ కలిసినప్పుడు శేఖర్ మాన్సీని ఇలా అడుగుతాడు. మాన్సీ, నువ్వు మీ అమ్మ నాన్నల గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అది ఏంటంటే, ఐఎమ్ అలోన్ శేఖర్. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అరే, అలా ఇంకెప్పుడు అనకు. నేను నా ఫ్యామిలీ ఉన్నాంగా. శేఖర్ ఆ మాట అనగానే మాన్సీ శేఖర్తో కలిసి బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటుంది. కానీ మాన్సీకి తెలుసు శేఖర్ది చాలా రిచ్ ఫ్యామిలీ అని. కానీ శేఖర్ ఖురానా ఫ్యామిలీ అబ్బాయి అని మాత్రం అస్సలు తెలీదు. శేఖర్ ఫస్ట్ టైం మాన్సీని తన ఇంటికి తీసుకెళ్లినప్పుడు అప్పుడు మాన్సీ శేఖర్ ఫ్యామిలీ పొజిషన్ చూసి ఆశ్చర్యపోతుంది. మాన్సీ, మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అమ్మా, మాన్సీకి మమ్మీ డాడీ లేరు. అవునా? అలా అయితే తన కాలేజ్ ఫీజ్ ఇంకా వేరే ఖర్చులు ఎవరు చూసుకుంటారు? అది ఆంటీ, మా డాడీ చాలా పెద్ద బిజినెస్ చేసేవారు. ప్రెజెంట్ ఇప్పుడు మా అంకుల్ చూసుకుంటున్నారు. అస్సాంలో టీ తోటలున్నాయి ఆంటీ మాకు. ఇంకా ఫైనాన్షియల్లీ నాకేం ప్రాబ్లం లేదాంటీ. అవునా? చాలా మంచిది. మీరిద్దరూ ఏం కంగారు పడకండి. నేను శేఖర్ వాళ్ళ డాడీతో మీ గురించి మాట్లాడతాను కదా.
మాన్సి అనాథ అయినప్పటికీ చాలా ధనవంతురాలని తెలిసి సరిత వెంటనే వాళ్ల పెళ్లికి ఒప్పేసుకుంటుంది. తను శేఖర్ తండ్రిని కూడా ఒప్పిస్తుంది. కొద్ది నెలల్లోనే శేఖర్ మరియు మాన్సి పెళ్లైపోతుంది. హే డార్లింగ్, హనీమూన్కి ఎక్కడికెళ్దాం? ఓ పని చేద్దాం, అస్సాం వెళ్దాం. ఈ వంకతో మీ తోటలు కూడా చూడొచ్చు. మీ బిజినెస్ ఎలా జరుగుతుందో నువ్వు ఒకసారి చూసుకోవచ్చు. వద్దొద్దు, అక్కడికి నేను చాలాసార్లు వెళ్ళాను. ఇంకెక్కడికైనా వెళ్దాం. పెళ్లయ్యాక మాన్సి తన మావయ్య ఓంప్రకాష్ ఖురానా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మొత్తం తను చూసుకుంటుంది. కానీ శేఖర్ ఇంతవరకు చూసుకోలేదు. మాన్సి బాగా చదువుకోవడంతో అన్నీ తొందరగా నేర్చేసుకుంటుంది. మాన్సి తెలివితేటలను చూసి ఓంప్రకాష్ చాలా సంతోషపడతాడు. మరోపక్క మాన్సి అత్తగారిని సంతోషపెట్టడానికి ఇంటి బాధ్యత మొత్తం చూసుకుంటూ ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు సడన్ గా, శేఖర్, మాన్సి, త్వరగా రండి, ఆయనకేదో అయింది. శేఖర్ మరియు మాన్సి సరిత రూమ్కొస్తారు. మాన్సీకి చూడగానే అర్థమైపోతుంది మామగారు ఓంప్రకాష్కి పెరాలసిస్ అటాక్ అయిందని. శేఖర్ వెంటనే అంబులెన్స్ని పిలిపించి తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ఓంప్రకాష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాన్సీపైనే పడుతుంది. అప్పుడే మాన్సీకి మామయ్య గారు చాలా పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారని తెలుస్తుంది. వాటి పేమెంట్స్ చాలా నెలల నుండి కట్టకపోవడం వల్ల లోన్ కంపెనీ వాళ్లు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉంటారు. ఆఖరికి ఫ్యాక్టరీ వేలం వేసే దశకొచ్చేస్తుంది. సరిత మరియు శేఖర్కి ఈ విషయం తెలిసి వాళ్ల మతిపోతుంది. సరిత మాటిమాటికి మాన్సి పుట్టింటి వాళ్ల బిజినెస్ అత్తవారింటితో కలిసి చేయమని చెప్తూ ఉంటుంది. కానీ మాన్సి ప్రతిసారీ మాట దాటేస్తూ ఉంటుంది. ఒకరోజు మాన్సి ఉదయాన్నే ఎక్కడికో వెళ్తూ ఉంటే సరిత తన వెనకాలే వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళాక మాన్సి తన కారు దిగి మురికివాడలో ఉన్న ఒక చిన్న గుడిసెలోకి దూరడం చూసి సరిత ఆశ్చర్యపోతుంది. సరిత ఆ గుడిసె కిటికీ దగ్గరికి వెళ్లి లోపల మాట్లాడుకుంటున్న మాటల్ని అన్నీ వినే ప్రయత్నం చేస్తుంది. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు? మాన్సి, ఎలా ఉన్నావమ్మా? అల్లుడుగా రాలేదా? లేదమ్మా, మా అత్తగారి వాళ్ళకి మనం ఇక్కడుంటున్నామని నేనింకా చెప్పలేదు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకి మొత్తం చెప్తాను. త్వరలోనే నేను మిమ్మల్ని వాళ్ళకి కల్పిస్తానమ్మా. ఇది నా ప్రామిస్. నిజానికి మాన్సి తల్లిదండ్రులు ఆమె కోసం ఏ తోటలు విడిచిపెట్టలేదు మరియు వాళ్ళు చనిపోలేదు కూడా. మాన్సి చాలా పేదమ్మాయి, కానీ శేఖర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. శేఖర్ మిస్ అవుతాడనే ఉద్దేశంతోనే తను ఇంత పెద్ద అబద్ధం ఆడుతుంది. నిజం తెలుసుకున్న కవిత చాలా గర్వపడింది. కానీ ఆమె ఏమీ అనకుండానే తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. కొద్దిసేపటికి మాన్సి ఫ్యాక్టరీకి వెళ్లిపోతుంది. ఆ రోజు ఫ్యాక్టరీలో చాలా హడావిడిగా ఉంటుంది. సాయంత్రానికి మాన్సి మూడ్ చాలా బావుంటుంది. తను స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర అత్తగారు, అక్కడే ఆగు. నా ఇంటి గుమ్మం తొక్కడానికి నీకు అర్హతే లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావా మాన్సి? ఎందుకు? మాన్సీకి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే నిజమింకా దాచడం తన వల్ల కాలేదు. అప్పుడే స్వీట్ బాక్స్ కింద పడిపోతుంది. ఈ లడ్డూలు మా పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తెచ్చావు కదా, నువ్వే మమ్మల్ని నాశనం చేశావు. మాన్సి జవాబు చెప్పేలోపే సరిత సూట్ కేస్ ముందు పెట్టి ఇలా అంటుంది, ఇది తీసుకుని వెళ్ళిక్కడి నుండి. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించుకో. డైవోర్స్ పేపర్స్ నీ గుడిసెకొస్తాయి. అర్థమైందా? ఇంకో విషయం, నువ్వు మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా, దాని లెక్క పోలీసులు చూసుకుంటారులే. నీ ముసలి తల్లిదండ్రులను కూడా వదిలేదే లేదు. మాన్సి బరువైన గుండెల్తో తన సామాన్లు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అందరూ చాలా కోపంగా ఉంటారు. శేఖర్ బాధపడుతూ ఉంటాడు. కానీ మర్నాడు ఉదయం జరిగిందాన్ని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు. ఓంప్రకాష్ తీసుకున్న లోన్ కంపెనీ నుండి ఆ రోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా అంటాడు, మిస్టర్ ఖురానా, ఇది మీరు తీసుకున్న లోన్ ఎన్ఓసి పేపర్స్. కానీ ఇది ఎలా? ఓ, మాన్సి మేడం మీకేం చెప్పలేదా? ఆమె ఈ సిటీ బిజినెస్ టైకూన్ వడ్డానీ గ్రూప్తో ఒక బిజినెస్ డీల్ సైన్ చేసింది. ఆ డీల్ అడ్వాన్స్ పేమెంట్ డైరెక్ట్గా మా కంపెనీకే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మా అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓంప్రకాష్ ఖురానాకి హ్యాపీగా ఉంది, కానీ ఆశ్చర్యంగా కూడా ఉంది. అప్పుడే ఆయన ఫ్యాక్టరీ మేనేజర్ ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, మాన్సి మేడంతో మాట్లాడాలి. ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఇంకా ఆఫీస్ కూడా రాలేదు. అవునా, ఏమైంది? సార్, వడ్డానీ గ్రూప్కి 2 కన్సైన్మెంట్స్ మేం పంపించేశాం. వాళ్ళు మన ప్రోడక్ట్ క్వాలిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మనకి మరో ఆర్డర్ కూడా ఇచ్చారు సార్. ఇదంతా మాన్సి మేడం వల్లనే సార్. ఫోన్ పెట్టేయగానే ఓంప్రకాష్ కళ్లల్లో నీళ్లు నిండుకుంటాయి. జరిగిందంతా శేఖర్ మరియు సరితకు చెప్తాడు. ఇది నిజం, మానసి అబద్ధం చెప్పి తప్పు చేసిందని. కానీ తన ఉద్దేశం మాత్రం మోసం చెయ్యాలని కాదు.
ఆ విషయం శేఖర్ మరియు అతని ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఇప్పుడంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. ఎందుకంటే అన్నీ మర్చిపోయి శేఖర్ మరియు అతని ఫ్యామిలీ మళ్ళీ వాళ్ల కోడల్ని పూర్తి గౌరవంతో తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి బయలుదేరతారు. Thanks for watching.